నారావారి పాలన దూకుడు మీద ఉంది. కూటమి సర్కారు చేస్తున్న అభివృద్ధి జనం కళ్లకు బాగా కనిపిస్తోంది. మరి పొలిటికల్ గవర్నెన్స్ ఎందుకు కనిపించడం లేదు? కూటమి పక్షాల మధ్య సమన్వయం సూపర్. విపక్షం కాని ప్రత్యర్థి గ్యాంగ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడానికి కారణాలేంటి? విపక్ష హోదా కూడా రాని వైసీపీ 2 ఏళ్లలోనే కూటమి సర్కారును ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమలపై దృష్టి సారిస్తే సరిపోతుందా? రాజకీయంగా తమదైన ముద్ర చూపించలేకపోయారనే విమర్శలు సొంత లీడర్ల నుంచే ఎందుకు వినిపిస్తున్నాయి? కబ్జాలు, సెటిల్మెంట్లు, అక్రమ అరెస్టులు, భూ ఆక్రమణలు, థర్డ్ డిగ్రీ ప్రయోగాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నామని సామాన్య జనం భావిస్తూ ఉంటే టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తికి రీజన్ ఏంటి? ఇంతకు 2 ఏళ్ల కూటమి పాలన ఎలా ఉంది? నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సరిగ్గా 2 ఏళ్ల క్రితం అంటే జూన్ 12, 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏపీ పాలనా పగ్గాలు చేపట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు ఒక రేంజ్లో వీయటంతో ఫ్యాన్ గుర్తు పార్టీ చిత్తుగా ఓడింది. కూటమి పార్టీలు 164 స్థానాల్లో విజయ దుందుబి మోగించాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అశేషాంధ్రుల హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. 2019 ఎలక్షన్స్ లో 151 సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. అమరావతి ఏకైక రాజధాని కాదని 3 రాజధానుల పల్లవి ఎత్తుకుంది. ఆ తర్వాత సెల్ఫ్ గోల్ వేసుకుంది. పాలకపక్షంగా తాడేపల్లి ఆదేశాలతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను విపరీతంగా వేధించారు. ఏకంగా నాటి విపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపారు. అధికారంలోకి రావటానికి జగన్ రెడ్డి ఇచ్చిన ముఖ్య హామీలైన మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామన్న హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి జనం ఇచ్చిన 151 స్థానాలు తారుమారయ్యాయి. కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి కనీసం విపక్ష హోదా కూడా దక్కకుండా ఫ్యాన్ పార్టీని బండకేసి కొట్టారు. 3 రాజధానులుగా ప్రచారం చేసిన విశాఖ, విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో వైసీపీకి నామరూపాలు లేకుండా చేశారు అక్కడి ప్రజానీకం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు పవర్లోకి వచ్చిన వెంటనే సూపర్ 6 హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఇందులో ఫస్ట్ స్టెప్ పెన్షన్ ను 4000 చేసింది. జగన్ రెడ్డి ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాత పెన్షన్ కూడా కలిపి ఇచ్చారు. జగన్ జమానాలో జరిగిన ఇసుక, మద్యం, మైనింగ్ తో పాటు ఇతర కుంభకోణాలపై దర్యాప్తు ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఏ దర్యాప్తు తుది దశకు చేరుకోలేదు. వైసీపీ హయాంలో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించి డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకున్న వ్యవహారంలో సిట్ చేస్తున్న దర్యాప్తు అంతులేని కథలా సాగుతూనే ఉంది. ఇక ఇసుక కుంభకోణం ఏవైందో ఎవరికీ తెలియదు. మైనింగ్ లో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా విచారణలో ప్రాథమిక పురోగతి కనిపించడం లేదు. ఇక విశాఖలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తునకు ఆదేశించినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వీటిపై ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయంగా కూటమి పెద్దలు తమదైన ముద్ర చూపించలేకపోయారని, పాలనలో వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. 2 ఏళ్ల పాలన ప్రజలని నిరాశపరిచింది. ప్రజలు ఆశించిన ఫలితాలు కూటమి ప్రభుత్వం నుంచి రావటం లేదు. ఎన్నో వాగ్దానాలు చేశారు, హామీలు కురిపించారు. కానీ వాటిని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పసుపు దళానికి తలనొప్పిగా మారుతోంది. వారి వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పదే వార్నింగ్ ఇస్తున్నారు. ఆ 15 మంది శాసనసభ్యుల వ్యవహార శైలిపై పార్టీ అధినేతగా చంద్రబాబు కూడా ఆగ్రహంగానే ఉన్నారు. సెటిల్మెంట్లు చేస్తూ బంధువులకు అధికారాన్ని అప్పగించిన కొందరు ఎమ్మెల్యేలు అసలు నియోజకవర్గంలోనే ఉండటం లేదు. మరికొన్ని చోట్ల శాసనసభ్యుల పిల్లల, ఇతర బంధువుల పెత్తనంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా సామంత రాజ్యంగా మార్చుకున్నారని ఎమ్మెల్యేలపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బావుమరుదులు, ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేల భార్యలు పెత్తనం చెలాయిస్తున్నారు.
ఇలాంటి వారందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి మాట్లాడినా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదనే టాక్ ఉంది. ఇప్పటికే అదే తీరులో వ్యవహరిస్తూ ఉండటం అవినీతి పెచ్చుమీరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ 15 మంది శాసనసభ్యుల కారణంగా టీడీపీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని, వారు వ్యవహార శైలి మార్చుకోకుంటే ఓ నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తానని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు. అధికార పార్టీ నేతల అవినీతిపై నజర్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్న భావన వ్యక్తం అవుతోంది. అవినీతి పెరిగిపోయింది బాగా ప్రభుత్వంలో, విపరీతమైనటువంటి అవినీతి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందని నేను అనుకోవట్లా. మిగతా సెక్షన్స్, మిగతా మంత్రివర్గం ఏదైతే ఉన్నదో ఎంత కరప్షన్ జరుగుతుంది, అవినీతి రాజ్యం వెళ్తుంది ఇవాళ. కాబట్టి అవినీతి రహిత పరిపాలన అందిస్తామని చెప్పి విద్యలో వెనుకబడింది, వైద్య రంగంలో పూర్తిగా వెనుకబడింది. అధికారం కోల్పోయి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో రాజకీయంగా వార్ మొదలెట్టింది వైసీపీ. కూటమిపై అస్త్రాలు ఎక్కుపెట్టడం ప్రారంభించింది. ఇందులో భాగంగా వైసీపీ సెల్ఫ్ గోల్ కూడా వేసుకుంది. ముఖ్యంగా ఏపీ రాజధానిగా అమరావతికి లోక్సభలో చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజధాని మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదన నవ్వుల పాలైంది. గతంలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన జగన్ కు 2024 ఎన్నికల్లో అమరావతి ఏకైక రాజధాని అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కూటమికి ప్రజలు అప్రతిహత విజయం కట్టబెట్టారు. అయినా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకురావడంపై సోషల్ మీడియా కూడా దుమ్మెత్తి పోసింది. మావిగన్ను ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తూ అమరావతిపై వైసీపీ మూకలు చేసిన విష ప్రచారాన్ని కూటమి పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోయిందని రాజధాని రైతులతో పాటు ఏపీలోని పలువురు నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఉద్యోగాల్లో చేరిన ఏడాది తర్వాత డిఎస్సిలో అక్రమాలంటూ జగన్ గ్యాంగ్ ప్రచారం చేసింది. ముందు లైట్ గా తీసుకున్న కూటమి నేతలు జగన్ అబద్దాలకు రెక్కలు తొడుగుతున్నారని గమనించి అలర్ట్ అయ్యారు. డిఎస్సిలో అవకతవకలపై ప్రభుత్వం నుంచి దాడి ప్రారంభించింది. అయితే డిఎస్సి నియామకాల్లో ఏదో జరిగిందనే అభిప్రాయాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందని టీడీపీ సీనియర్ నేతలే ఒప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వివిధ రంగాల్లో వైఫల్యం చెందిన మాట వాస్తవమే అంటూ తల్లి కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల మీద ఒక పెద్ద ప్రాజెక్టు తెచ్చుకున్న దాఖలా లేదు. అప్పుడు ఎప్పుడో విభజిత తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుని పోలవరాన్ని ఇచ్చింది. ఇక మీరు వచ్చిన తర్వాత అటువంటి ప్రాజెక్టుని ఏదన్నా చేపట్టారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తుందని వైసీపీ చేసిన దుర్మార్గ విష ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోయారు కూటమి నేతలు. ఇప్పటికీ వైసీపీ ముసుగులో ఉన్న కొన్ని సంఘాలు మేధావుల పేరిట రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారని కూటమి పార్టీలపై బండలు వేస్తున్నారు. వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసిన మెజార్టీ కాలేజీలకు కనీసం ఇటుక కూడా పేర్చకున్నా తాము కళాశాలలను పూర్తి చేస్తే కూటమి సర్కారు ప్రైవేటు పరం చేస్తుందని వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. మీడియా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే అక్కడ అసలు కళాశాలలే కనిపించలేదు. ఈ ఎపిసోడ్లో వైసీపీ విమర్శలను విష ప్రచారాన్ని తేలిగ్గా తీసుకుంది కూటమి సర్కార్. వైసీపీ విష ప్రచారం జనంలో బాగా నాటుకుపోతోందని గ్రహించి తిప్పికొట్టడం ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం, నంద్యాలలో వైఎస్ విగ్రహం తల నరికేసిన వైసీపీ ఈ నెపాన్ని టీడీపీపై వేసి పొలిటికల్ మైలేజ్ కోసం బరి తెగించింది. కూటమి ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడంతో వైసీపీ తోక ముడవక తప్పని పరిస్థితి. కూటమి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలపై జనమే ఓపెన్ గా చర్చించుకుంటున్నారు. ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. విద్య, ఉద్యోగ అవకాశాల కల్పన, మెగా డిఎస్సి ద్వారా వేల సంఖ్యలో పోస్టుల భర్తీ, పోలీసు కానిస్టేబుళ్ల నియామకం, జాబ్ క్యాలెండర్ ప్రకటన ఇవన్నీ కూటమి విజయాలే అని అధికార పక్షం ఢంకా బజాయించి చెబుతోంది. పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి చాలా అనుభవం ఉంది కాబట్టి, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎదుర్కొని మొదటి బడ్జెట్లో మేము ఇబ్బంది పడినప్పటికీ రెండో బడ్జెట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిని పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక రైల్వే ప్రాజెక్టులు కానీ, పోర్టుకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధిక కేటాయింపులు చేయించుకోవడం కానీ, కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రాన్ని చాలా మంచిగా
ఆర్థిక ప్రగతిలో నడిపిస్తూ ఉన్నారు. ఏపీకి పరిశ్రమలు, ఉపాధి కల్పన అంటూ పరుగులు తీశారు కూటమి ప్రభుత్వ పెద్దలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పొలిటికల్ గవర్నెన్స్ కావాలని క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ నేటికి కొన్ని పోస్టుల్లో వైసీపీ సానుభూతి పరులు ఉండటాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. జగన్ హయాంలో తమపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన నేతలు ఇప్పుడు కాలరెగరేసుకుని తమ ముందే తిరగటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెబుతున్నా సమన్వయ లోపం పెరిగి పెద్దదవుతూనే ఉంది. ఇక నియామక పదవుల విషయంలో తమకు తెలియకుండా కొందరిని నియమించడంపై టీడీపీలో మెజార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వేల పేరిట ప్రజాభిప్రాయం, పార్టీ నేతల అభిప్రాయాన్ని తీసుకుని నియమించామని చెబుతున్నప్పటికీ వారెవరూ కూడా కార్యకర్తలకు కూడా తెలియకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం. కూటమి పార్టీల అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ నేతల మధ్య సమన్వయం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. కానీ కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయం కనిపించడం లేదని చెబుతున్నారు. నేటికి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులకు నియామకాలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రమే ఇవి జరుగుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో 2011 తర్వాత జరుగుతున్న జనగణనపై వైసీపీ పూర్తి అప్రమత్తం కాగా టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాతే అధినాయకత్వం వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో కూడా కూటమి వెనుకబడిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అధికారిక కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వారంలో ఒకరోజు వస్తున్నా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉంది. కానీ జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అధినేతతో పాటు లోకేష్ కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. వారి కష్ట సుఖాలపై మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన అనేక మందిపై కేసులు నమోదు చేశారు. అయినా వైసీపీ సోషల్ మీడియా నేటికి రెచ్చిపోతూనే ఉంది. సాక్షాత్తు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను అదే నియోజకవర్గానికి చెందిన ఫారంలో ఉంటున్న వైసీపీ సానుభూతి పరుడు నిన్నటికి నిన్న ఫోన్ చేసి బూతులు తిట్టారంటే సోషల్ మీడియాలో వైసీపీ హార్డ్ కోర్ గ్యాంగ్ ఎలా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అధికార పక్షం ఈ 2 ఏళ్లలో పాలనపై, ప్రాజెక్టుల పునరుద్ధరణ, ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడంపైనే అధికంగా దృష్టి సారించింది. సోషల్ మీడియాలో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విషయంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. 5 ఏళ్ల అధికారంలో ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాలో వైసీపీ ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో వాడుకుంటోంది. కూటమిలో ఉన్న 3 పార్టీలకు వేర్వేరు విధానాలు ఉన్నాయనే ప్రచారం. వైసీపీకి సొంత మీడియా ద్వారా ఏకపక్షంగా చేస్తున్న ఆరోపణలను కూటమి ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో సమన్వయం ఇంకా బలపడాలి. ఫ్యాన్ పార్టీ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. అయినా జగన్ బ్యాచ్ చేస్తున్న ఫేక్ ప్రచారాలను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం ఒక పటిష్టమైన కౌంటర్ వ్యూహానికి మరింత పదును పెడితేనే తమకు పట్టం కట్టిన ప్రజలకు జెండా మోస్తున్న పార్టీ కార్యకర్తల కళ్లల్లో ఆనందం చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.